కేవలం ఒక గ్లాస్ నీరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేస్తుందంటే నమ్ముతారా? మరి ఆ గ్లాస్ నీరుతో పనిచేసే ఆ స్కూటర్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే బాగా వైరల్గా మారుతున్నాయి. కేవలం ఒక గ్లాస్ నీళ్లతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేస్తుందని చెప్తున్నారు. మరి ఏంటి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి. 2024 సంవత్సరం భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే జాయ్ ఈ బైక్స్ కంపెనీ వాళ్ళు ఒక స్కూటర్ అయితే వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. వాస్తవానికి ఇది ఒక కాన్సెప్ట్ స్కూటర్ అనమాట. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ బ్యాటరీ పొజిషన్లో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి హైడ్రోజన్ ట్యాంక్ ఉంది. అంటే మనం కేవలం నీటిని మనం ఇన్పుట్ చేస్తే కనుక అది పనిచేస్తుంది అనమాట. సో దీని నథింగ్ బట్ ఇది ఒక హైడ్రోజన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. చాలా చిన్న సైజులో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి బ్యాటరీ పొజిషన్ లో ఒక హైడ్రోజన్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో వీళ్ళు కొన్ని వీడియోస్ లో నేను చూసినప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇందులో మనకు 1 kg హైడ్రోజన్ సిలిండర్ ట్యాంక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే 55 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుందని అయితే ఇక్కడ వాళ్ళు ప్రీవియస్ గా ఉన్న వీడియోస్ లో చెప్పిన సమాచారం. దాంతో పాటు చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దీని టాప్ స్పీడ్ వచ్చి కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. అంతే ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోకి అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు గనక హైడ్రోజన్ ట్యాంక్ లో హైడ్రోజన్ అయిపోతే గనక మీరు ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని అక్కడ మనకి పెడల్ కూడా ఉంటుంది, సైకిల్ లాగా తొక్కుని కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది బాగా వైరల్ అవుతుంది లాస్ట్ 2 వీక్స్ నుంచి. ఇది మనకి కేవలం నీళ్లతో పనిచేసే ఒక హైడ్రోజన్ స్కూటర్ అని చెప్పి సమాచారం. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఈ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన భారతదేశ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తాయి? ఈవెన్ మనకి జాయ్ ఈ బైక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ స్కూటర్ ఏదైతే ఉందో దానికి పేరుని ఈ రోజు వరకు వాళ్ళు వెల్లడించలేదు. కేవలం వాళ్ళ కాన్సెప్ట్ స్కూటర్ గానే అక్కడ ప్రకటించారు తప్పిస్తే ఏ సంవత్సరంలో ఈ స్కూటర్ ని తీసుకొస్తాం అనే విషయాన్ని అయితే వెల్లడించలేదు. ఇప్పుడు మనం అసలు హైడ్రోజన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇతర దేశాల్లో ఎక్కడైనా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం. చైనా దేశంలో పెరల్ హైడ్రోజన్ టెక్నాలజీ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక హైడ్రోజన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. ఇంచుమించుగా జాయ్ ఈ బైక్స్ వాళ్ళు చూపించిన స్కూటర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సేమ్ గానే కనిపిస్తుంది డిజైన్ పరంగా. మేబీ వాళ్ళు ఆ కంపెనీతో టైఅప్ అయ్యారో లేకపోతే వేల డిజైన్ తెలియదు కానీ బట్ హైడ్రోజన్ కాన్సెప్ట్ తో సిమిలర్ గా కనిపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. అక్కడ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇందులో కూడా సేమ్ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అవుతుంది. కాకపోతే ఒక్కసారి హైడ్రోజన్ ట్యాంక్ ని రీఫిల్ చేస్తే కనుక అప్ టు 80 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు కేవలం ఒక 80 గ్రాముల హైడ్రోజన్ యూజ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. అలానే హైడ్రోజన్ ఫిల్ చేయడానికి కూడా కేవలం 15 సెకండ్లు పడుతుందంట. ఇన్ కేసు 80 కిలోమీటర్లు తిరిగేశారు, మళ్ళీ హైడ్రోజన్ ఫిల్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక 80 కిలోమీటర్లు తిరగచ్చు. అంటే 2 సార్లు మనం హైడ్రోజన్ ఫిల్ చేసుకున్నట్లయితే 240 కిలోమీటర్లు మనం అడిషనల్ గా తిరగచ్చు. ఓవరాల్ గా మనకు చాలా తక్కువ టైంలో 1 నిమిషంలోనే మనం అప్ టు 240 కిలోమీటర్లు ఆ ఫిల్ చేసుకునే టైం పెట్టుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మనం హైడ్రోజన్ వెహికల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం కొంచెం హైడ్రోజన్ గ్యాస్ ని ఫిల్ చేసుకుంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నాం. కాకపోతే అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఈ హైడ్రోజన్ టెక్నాలజీ అంటే ఏంటి? జస్ట్ మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఏముంటుందంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక మోటార్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. వీటి ద్వారా మనకి బ్యాటరీ ద్వారా సప్లై వస్తే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి బ్యాటరీ ప్యాక్. కాకపోతే హైడ్రోజన్ వెహికల్ ఏముంటుందంటే మోటార్ అయితే సేమ్, మోటార్ కూడా ఇందులో ఉంటుంది. కాకపోతే బ్యాటరీ ప్యాక్ పొజిషన్ ఏముంటుందంటే హైడ్రోజన్ ట్యాంక్ ఉంటుంది. మెయిన్ ఇంధనం వచ్చి హైడ్రోజన్ అనమాట. దాంతో పాటుగా లోపల ఒక ఫ్యూయల్ సెల్ ఉంటుంది. హైడ్రోజన్ నుంచి మనకి ఎప్పుడైతే హైడ్రోజన్ ఇంధనం వస్తుందో ఆ వచ్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ దగ్గర వచ్చి రియాక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రియాక్షన్ జరుగుతుందో అక్కడ మనకి వాటర్ ఏదైతే ఉంటుందో అది బై ప్రోడక్ట్ కింద వస్తుంది. దాంతో పాటుకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా వచ్చిన ఎనర్జీ మనకి మోటార్కి వెళ్తుంది, ఎలక్ట్రిక్ మోటార్కి. అలా ఎలక్ట్రిక్ మోటార్ రన్ అయ్యి మనకి బ్యాక్ వీల్ అయితే మూవ్ అవుతుంది. అలా ఓవరాల్ గా హైడ్రోజన్ వాహనాలు పనిచేస్తాయి. ఇక్కడ ప్రెసెంట్ మనం లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే హైడ్రోజన్ ఇంధనానికి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అనమాట. హైడ్రోజన్ వాహనానికి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ, మంచి విషయమే. కాకపోతే ఇక్కడ మనకి ఇంధన ట్యాంక్ ఏర్పాటు చేయడానికి కొంచెం ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. కారణం ఈ హైడ్రోజన్ ఇంధన ట్యాంకులు ఏదైతే పెడతారో అది చాలా సేఫ్ ఇంధన ట్యాంక్స్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే మనకి ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం కొంచెం సేఫ్టీ హైడ్రోజన్ ట్యాంక్స్ అయితే యూజ్ చేయాలి. మనకి ఫ్యూయల్ స్టాక్ అయితే యూజ్ చేస్తారు ఆ రియాక్షన్ కోసం. ఇంకొక విషయం ఏంటంటే మన లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే హైడ్రోజన్ ని మనం ప్రతిరోజు రీఫిల్ చేసుకుంటాం కాబట్టి ఆ బ్యాటరీ ప్యాక్ ప్రైస్ అనేది ఇందులో మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఏదైతే మన పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ కొట్టించినట్టు ప్రతిరోజు వెళ్ళడం, హైడ్రోజన్ రీఫిల్ చేసుకోవడం, మనం తిరిగేయడం, మళ్ళీ హైడ్రోజన్ రీఫిల్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓవరాల్ గా కాన్సెప్ట్ పరంగా అయితే హైడ్రోజన్ స్కూటర్లు అయితే చూడడానికి బాగానే ఉంది. కాకపోతే దీని మార్కెట్ ఫీజిబిలిటీ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ విషయం అంటే హైడ్రోజన్ వాహనాల తయారీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. జస్ట్ ఇందాక మనం చెప్పుకున్న స్కూటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇటువంటి ఒక హైడ్రోజన్ చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయాలన్నా కూడా దాదాపుగా 1,50,000 రూపాయలు కాస్ట్ అవుతుంది అనమాట.
దానికి ఉన్న కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ వల్ల ఇంచుమించుగా హైడ్రోజన్ అటువంటి బండిని తీసుకురావాలంటే ఒక 40,000 50,000 లోపల అంత చిన్న స్కూటర్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చేస్తున్నాం. బట్ దానికి హైడ్రోజన్ వాహనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 2 రెట్లు 3 రెట్లు రేటు ఎక్కువగా ఉంటుంది. దాంతో విధంగా ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ మనకు లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వెహికల్స్ జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మన ఇంటి దగ్గర కావాలంటే ఛార్జింగ్ అయితే పెట్టుకునే సౌకర్యం ఉంది. కానీ ఇటువంటి హైడ్రోజన్ స్కూటర్స్ మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి ఉండాలి. హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ మన భారతదేశంలో కనీసం పట్టుమని ఒక 5 రీఫిల్లింగ్ స్టేషన్స్ కూడా లేవు. అటువంటిది ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్ తెచ్చినా ఎక్కడ హైడ్రోజన్ మనం కొట్టించుకోవాలి? అది మన ఇంట్లో పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టించుకోవడానికి వీలైతే ఉండదు. మన ఇంట్లో తయారు చేసుకుని ఇంధనం కూడా కాదు. అది మేజర్ ఛాలెంజ్. సో ఇవాళ కంపెనీలు హైడ్రోజన్ స్కూటర్స్ ని వాళ్ళు ప్రమోషన్ చేసినప్పటికీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల తర్వాతే ఆ హైడ్రోజన్ వెహికల్స్ భారతదేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఆ కాన్సెప్ట్స్ పరంగా అయితే బాగానే ఉంటాయి. మనం చూడడానికి ఓకే, మనకు కేవలం ఒక గ్లాస్ నీళ్ళతో పోసుకుంటే మనకు హైడ్రోజన్ వెహికల్ రన్ అయిపోతుంది, ఎక్కువ మైలేజ్ తిరగచ్చు అనేది పాయింట్ అంతా కరెక్టే. కాకపోతే అది ఎంత అవైలబిలిటీ ఉంటుంది, అది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. రేపు పొద్దున వచ్చే నెలలోనే హైడ్రోజన్ స్కూటర్ లాంచ్ చేసినా కూడా అది మనం తీసుకుని నడుపుకోవడానికి హైడ్రోజన్ ఇంధన ట్యాంకులు, దానికి సంబంధించిన ఇంధనం అయితే దొరకాలి. అది మేజర్ ఛాలెంజ్ అనమాట. బట్ ఓవరాల్గా అయితే భారతదేశం మార్కెట్లో కూడా ఒక హైడ్రోజన్ స్కూటర్ రావడం అనేది మంచి పరిణామం. వచ్చిన తర్వాత ఈ లోపలనే భారతదేశ ప్రభుత్వం ద్వారా ఏమైనా టైఅప్ వీళ్ళ హైడ్రోజన్ ట్యాంక్స్ పెడితే కనుక నిజంగా అది మంచి విషయం అవుతుంది. ఇది కేవలం నీటితో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.